క్రిస్టియన్ కుటుంబం గాని అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్లెప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని. భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా అంటే అనుబంధం కాదు, వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్ గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు, పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు. అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని. అలాంటి సంస్కృతి మనకు కావాలని అడుగుతున్నా. అది మన యొక్క సంస్కృతి. దీన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఇదేదో నేను చాగంటి కోటేశ్వరరావుని పెట్టాను విలువలు వచ్చేస్తాయని కాదు. ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంతవరకు మీరందరూ కూడా మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను. సార్ ఏంటా మీకు బాగుంటుందా అని అడిగాను. సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది. ఇంతకుముందు పిల్లలు మా మాట వినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది. అంటే ఒక బాధ్యత. నేను ఆ విషయం మాట్లాడుతున్నా. బాధ్యత మన కోసరం, మన భవిష్యత్తు కోసరం. అలాంటిది అందరం కూడా సమైక్యంగా ఆలోచించి సమైక్యంగా ప్రణాళికలు తయారు చేసుకో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు దీంట్లో నేను చూశాను, ఇండివిజువల్ గా పేరెంట్ టు టీచర్ మీటింగ్లు పెట్టారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ హోలిస్టిక్ గా ఇచ్చారు. స్కూల్ కి అకాడమిక్ దీనికి స్టార్ రేటింగ్ ఇచ్చారు. కల్చరల్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ప్రాధాన్యత ఇచ్చారు. అవేర్నెస్ కింద ఫీడ్బ్యాక్ కలెక్షన్ కింద ఎన్ని పెట్టారు. ఇక్కడ ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. ఈరోజు పిల్లలంటే మనం ఏదో మెషిన్స్ మారిగా పెట్టి 24 గంటలు చదువుకోమని చదువుటే రుద్దుతున్నాం. దానివల్ల పిల్లల్లో కూడా ఆలోచన విధానం కూడా మారే పరిస్థితి వస్తుంది. చదువు అనేది ఈ రోజుల్లో ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన అవసరం ఉంది. హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. స్కూలుకు వచ్చావంటే ఒక ఆనందాన్ని ఇస్తుంది, ఒక ఫన్ ఉంటుందనే ఉద్దేశం ఉండాలి తప్ప బోరు కొట్టే పరిస్థితి రాకూడదని కూడా కోరుకుంటున్నా. రెండవ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చిన్నప్పుడు ఎవరైతే బాగా ఆడతారో ఏ గేమ్ అయినా కానీ, అది ఖోఖో కావచ్చు, వాలీబాల్ కావచ్చు, లేకుంటే బ్యాడ్మింటన్ కావచ్చు, ఏ గేమ్ అయినా కబడ్డీ కావచ్చు, ఏదైనా కానీ ఆడితే మానసిక స్ట్రెస్ తగ్గుతుంది. కష్టాన్ని మర్చిపోతాం, టెన్షన్ పోతుంది. దీనివల్ల శారీరకంగా బలం వస్తుంది. ఈ విషయం కూడా మీరు